థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ హెల్ప్ చేసినందుకు. కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? ఏంటి నా ఫోన్ నెంబరా? తీసుకోండి. ఇప్పుడు అసలు లవ్ స్టోరీ మొదలయ్యింది. చూద్దాంలే మీ లవ్ స్టోరీ ఎంతవరకు చూడలేదులేండి. చూసుకున్నారా ఇప్పటి నుంచి. రారా వచ్చి అడుక్కో. వస్తాను ఏంటి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఎంత అడుక్కున్నా ఎవరు చేయరు. అబ్బా మీరు ఆడ మాటలు పట్టించుకోకండి, ఒకసారి వీడియో చూసి లైక్ కొట్టేయండి. రా పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మూడి అమ్మ ఇంట్లో మా నాన్న ఎక్కడికే నాన్న? అరే మామ రారా బయటికి. ఆ నల్లబాలు గడి ఎందుకురా బయట నిలగలుస్తాను. ఒరే బాబు రారా ఫాస్ట్ గా బయటికి. ఆడా పాప మాట బాల్ పగిలిపోయి అందుకే. ఆ బాల్ కాదు నాన్నగారు, స్టాంపర్ బాల్. మనం క్రికెట్ ఆడుకున్నప్పుడు పగిలిపోయి అవి తీసుకోవడానికి. సర్లే బాల్ జాగ్రత్త. అదేరా టెంపర్ బాల్. ఓ దట్ట ఐ థింక్ వాటో మీ నాన్నకి రోజు గొడవ. అది నీకు చెప్పిన అర్థం కాదులే పదా. ఏట్రా ఎదవులందరూ ఒకేసారి వస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎదవ ఉన్నావు కదా, మీ మొత్తం తప్పేట్లేని వచ్చేస్తాను. 1 hour later. హాయ్రా మామ. ఏట్రా అందరూ ఒక దగ్గరకు వచ్చి నేట ఆలోచిస్తాను. వాడు గ్రూప్ ఏ, నేను గ్రూప్, నువ్వేమో గ్రూప్ సి ఏమని చదువుతావని ఆలోచించేస్తున్నావు. అవునా? నిజమా? అవును మరి చదువుతావా లేదా చెప్పు నువ్వు. సర్లే కానీ సాయంత్రం ప్లానింగ్ ఏంటి? సాయంత్రం సాదా చచ్చిపోతే మనం కొంటాం, ఏమైనా జాయిన్ అవుతావు. సర్లే కానీ మొన్న నీకు ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా, మెసేజ్ చేసిందా? ఇంకా చేయలేదురా, సాయంత్రం చేస్తుందా లెక్క కాలేదు. ఏంట్రా నీకు ఇంకా ఈ విషయం తెలీదా? ఏం విషయం రా? నాకేం తెలియదు. ఆ అమ్మాయి నిన్న సాయంత్రం ఊరొగ్గి వెళ్ళిపోయింది కదరా. మరి ఇలాంటి విషయాలు నువ్వు జోకులు కానీ అబద్ధాలు కానీ చెప్పకరే. ఇలాంటి విషయాలు నేనెందుకు చెప్తాను, నేను చూసాను కాబట్టి చెప్పాను. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. కనీసం మెసేజ్ చేయకముందే మాయమైపోయింది కదా. ఊరుకో మామ, బాధ పెడితే బాధే వస్తుంది కానీ బాదం మిల్క్ వస్తుంది ఏంటి? ఈ టైంలో నీ బొక్కలో మోటివేషన్ ఎవరికి కావాలి? నమ్మకండి ఈ ప్రేమలు నమ్మకండి. 1 hour later. మామ మా నాన్న అక్కడ మార్కెట్ కాడికి వచ్చారు, ఎందుకు బాధపడాలని ఇట్లా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మీరు కూడా నా లవ్ ఎప్పుడురా ఫెయిల్ అయింది? ఏరా అందరు ఇక్కడే ఉన్నారు. ఈ లవ్ బ్రేకప్ అయిపోయిందని తెగ బాధపడిపోతాం. మేము అందరం కలిసి కొంచెం ఆదరిస్తున్నాం అంతే. February 14th అంటే వ్యాలంటైన్స్ డే ఒకటే కాదురా, 40 మంది సైనికులు చనిపోయిన రోజు కూడా ఈరోజు. ఆ 40 మంది సైనికులు ఒక కుటుంబాల బాధతో పోల్చుకుంటే మీది ఒక బాధ అని ఆలోచించండి. 2019లో జరిగిన పుల్వామా అటాక్లో చనిపోయింది 40 మంది సైనికులు. ఇక నుంచి అయినా February 14th వ్యాలంటైన్స్ డే ఒకటే కాదు, ఇది బ్లాక్ డే అని కూడా గుర్తుపెట్టుకోండి. అరే మామ బ్లాక్ డే అంటే ఏంట్రా? ఇంకా అర్థం కాలేదు ఏంట్రా నీకు? బ్లాక్ డే అంటే బ్లాక్ ఉంటుందని అర్థం. చెత్త నా కొడుకు, ఇంతవరకు చెప్పి వేస్ట్ రా నీకు. అబ్బా అమ్మా